Hi friends, welcome to my YouTube channel Take a Twist. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్ లైక్ న్యూ ఇంపోర్ట్ ట్యాక్సెస్ అన్నమాట. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. షాకింగ్ నిర్ణయం తీసుకున్నారనమాట. సో కొత్తగా తను ట్యాక్స్ ఇంపోజ్ అయితే చేశారనమాట లైక్ మెక్సికో, కెనడా అండ్ అలానే చైనా మీద. సో ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అది మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది మన ఇండియన్స్ కి, F1 స్టూడెంట్స్ కి, H1B వాళ్ళకి, సో బికాస్ లైక్ యూఎస్ లో ఉంటున్న వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ పడుతుంది ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్ గా మీకు చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫస్ట్లీ ట్రంప్ ఏం చేశారంటే ఒక ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది చేస్తున్నానని చెప్పి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది రిలీజ్ చేశారు. సో దీని వల్ల ఏంటంటే కెనడా అండ్ మెక్సికో మీద 25% టారిఫ్ వేశారనమాట ఆన్ వేరియస్ ప్రోడక్ట్స్ మీద. అండ్ అలానే చైనా మీద 10% టారిఫ్ వేశారు ఇంపోర్ట్స్ ఏవైతే వస్తాయో చైనీస్ నుంచి అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ కెనడా, మెక్సికో నుంచి. బట్ ఇక్కడ ఒక చిన్న సవరణ కూడా ఏం చేశారంటే కెనాడియన్ ఎనర్జీ ఏదైతే ఉందో దానిపైన 10% టారిఫ్ వేశారు. సో ఆయిల్ కానీ సో దట్ లైక్ మన డిపెండెన్స్ ఉంటారు కాబట్టి యుఎస్ వాళ్ళు. సో దీనికి వచ్చేసరికి టోటలీ మెక్సికో మీద 25%, కెనడా మీద 25%, చైనా మీద 10%. సో ఇవి ట్రంప్ అయితే ఇంపోజ్ చేసిన న్యూ టారిఫ్ పర్సంటేజెస్. సో దీనికి వచ్చేసరికి స్ట్రాంగ్ గానే రిప్లై అయితే వచ్చిందనమాట కెనాడియన్ జస్టిన్ ట్రూడో నుంచి. సో తనేమంటున్నారంటే లైక్ ఇది అన్ఫార్చునేట్ ఇష్యూ, లైక్ యుఎస్ లైక్ కూర్చొని డిస్కస్ అయితే ఇలాంటిది ఏమీ చేయకుండా లైక్ ట్రేడ్ యాక్షన్ లో ఇలాంటి 25% టారిఫ్ అనేది కెనడా మీద వేయడం అని. సో అందుకని దీనికి ఒక స్ట్రాంగ్ కౌంటర్ అండ్ స్ట్రాంగ్ రిప్లై లాగా జస్టిన్ ట్రూడో గారు ఏం చేశారంటే తను కూడా యుఎస్ మీద ఏదైతే ఉన్నాయో సో 25% టారిఫ్ అనేది ఈ ఆల్రెడీ ఏవైతే 155 బిలియన్ వర్త్ ఆఫ్ అమెరికన్ గూడ్స్ ఉన్నాయో సో వాటన్నిటిపైన ఇమీడియట్ గా వచ్చిద్ది అని చెప్పి తను వేశారనమాట. సో ఇది ఒక స్ట్రాంగ్ కౌంటర్ అనే చెప్పొచ్చు. అండ్ అలానే మేమేమన్నా తక్కువ తిన్నామా అని చెప్పి మెక్సికన్ లో ఎవరైతే మన ప్రెసిడెంట్ ఉన్నారో క్లాడియా షీన్బార్న్, సో తను కూడా ఇది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో తిను కూడా సేమ్ ఎంతైతే యుఎస్ వేసిందో 25%, సో ఆల్మోస్ట్ సేమ్ మేము కూడా అదే బౌన్స్ బ్యాక్ చేస్తున్నామని చెప్పి వీళ్ళు కూడా చెప్పారు. ఇన్ ద సేమ్ వే చైనా పీపుల్ కూడా లైక్ ఈ పర్సంటేజెస్ ఏవైతే వేశారో సో దానికి కౌంటర్ గా వాళ్ళు కూడా అపీల్ అయితే మాత్రం చేశారు. సో దీన్ని బట్టి చూసుకుంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ ట్రేడ్ వార్ అనేది మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ అయిందనే మనం చెప్పుకోవచ్చు. సో కమింగ్ బ్యాక్, సో ఈ టారిఫ్స్ వల్ల మనకి ఏంటి ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఏం పెరగబోతున్నాయి ప్రైసెస్ యుఎస్ఏలో అంటే ఫస్ట్ థింగ్ కార్స్ అండ్ ఆటో పార్ట్స్. సో ఈ టారిఫ్స్ వేయడం వల్ల మోస్ట్లీ మెక్సికో, కెనడా ఇటు సైడ్ నుంచి ఏవైతే కార్స్ కానీ ఆటో పార్ట్స్ కానీ వెహికల్ రిలేటెడ్ ఏ ఐటమ్స్ ఉన్నా కూడా అవన్నీ అయితే లైక్ ప్రైసెస్ హైక్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అలానే ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్, టీవీస్ ఏవైతే చైనా నుంచి మనం చూస్తాము లైక్ సమ్ చిప్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏమన్నా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కి సంబంధించిన అన్ని మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ చైనా నుంచే వస్తాయి. సో చూడాలి ఇది చాలా ఎఫెక్ట్ అయితే అయింది. సో ఇది అలా యుఎస్ తీసుకునిద్ది అనేది. అండ్ అలానే గ్రాసరీస్ అండ్ ఫుడ్ కూడా మనకు తెలుసు అవకాడో ఇవి మెక్సికన్స్ నుంచి వస్తాయి. అండ్ అలానే లైక్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి కానీ ఫ్రూట్స్ కానీ అండ్ సమ్ ఆఫ్ ద మీట్స్ కూడా మనకు వస్తాయి అనమాట మోస్ట్లీ ఫ్రమ్ మెక్సికో. సో ఇది కూడా ఒక అడ్వర్స్ ఎఫెక్టే ఉండిద్ది ప్రైసెస్ హైక్ మీద అని చెప్తున్నారు. ఈవెన్ కెనాడియన్ విస్కీ, టకీలా మెక్సికో అండ్ అలానే లైక్ ఏమన్నా వైన్స్ కానీ ఇటువంటి అన్ని కూడా ప్రైస్లు అయితే పెరిగే ఛాన్స్ లేకపోలేదు. అండ్ అలానే ద మెయిన్ థింగ్ ఎనర్జీ అండ్ గ్యాస్లీన్ ఏదైతే ఉందో సో ఆయిల్ టారిఫ్స్ కానీ గ్యాస్ ప్రైసెస్ ఇవన్నీ ఆబ్వియస్లీ పెరిగే ఛాన్స్ అయితే పక్కా ఉంది. సో ఇప్పుడు ద మెయిన్ పాయింట్కి వచ్చేసరికి ఈ ఇంపాక్ట్ ఈ ట్యాక్స్ ఇంపోజ్ వల్ల మన ఇండియన్స్ కి ఎస్పెషల్లీ F1 స్టూడెంట్స్ కి, H1B వీసా హోల్డర్స్ వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది మనం చూసుకుంటే ఖచ్చితంగా హయ్యర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే అయిద్దని ఫ్రెండ్. ఎందుకు అంటే లైక్ ఈ టాక్సెస్ వల్ల లైక్ మనకు తెలుసు లైక్ మోస్ట్ ఆఫ్ ద మెక్సికన్స్ మనకి క్లీనింగ్ అవ్వచ్చు, లేదంటే ఏమన్నా హౌస్ రిపేర్స్ అవ్వచ్చు, లేదంటే ఏమన్నా వర్క్ చేయడానికి లైక్ వాట్ ఎవర్ లైక్ హార్డ్ లేబర్ అయినా సో వాట్ ఎవర్ మోస్ట్లీ వీళ్ళు అయితే చేస్తారు. సో ఆల్రెడీ లైక్ ప్రీవియస్లీ పెట్టిన ఇమిగ్రేషన్ వాళ్ళందరినీ తీసుకువెళ్ళిపోవడం, డిపోర్టేషన్, సో వీటన్నిటి వల్ల ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది బయటకైతే రావట్లేదు. సో ఇంట్లోనే ఉంటున్నారు. సో దీని వల్ల లైక్ ఉన్న జనాలు కూడా ఈ ట్యాక్సెస్ ఇవన్నీ వేస్తే సో ఆబ్వియస్లీ కాస్ట్ అయితే పెరిగిద్ది. అండ్ అలానే కొన్ని కాలేజెస్ వచ్చేసరికి లైక్
హెవీ కాస్ట్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాజ్ లైక్ కొన్ని కాలేజెస్‌లో లైక్ ఎక్విప్‌మెంట్ అవ్వచ్చు, లేదంటే ఏమన్నా లైక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ ఇంపోర్ట్ అయితే చేసుకుంటారు. లైక్ కెనడా నుంచి లేదా సమ్ ఎక్విప్‌మెంట్ అనేది చైనా నుంచి మోస్ట్‌లీ వస్తాయి. సో అవేమన్నా తీసుకోవాలి, లేటెస్ట్‌గా ఉండాలి యూనివర్సిటీస్ అంటే అది కూడా పెరగొచ్చు. అండ్ అలానే లైక్ జాబ్స్, ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ కూడా డెఫినెట్‌లీ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. బికాజ్ లైక్ వీటి టారిఫ్స్ ఇయన్నీ పెరగడం వల్ల లైక్ ప్రొడక్షన్ ఇదంతా అటు ఇటు అవుతాయి కాబట్టి సో ఖచ్చితంగా అమౌంట్ రెడ్యూస్ చేసుకోవడానికి కొన్ని జాబ్ లేఆఫ్స్ కూడా లేకపోలేదు. సో దీనివల్ల మార్కెట్ కూడా కొంచెం షేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ సాలరీ గ్రోత్ అయినా ఏదైనా. సో అండ్ ఆల్సో లైక్ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే దీనివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్ కనుక ఏమన్నా ఉంటే ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అయితే యూఎస్లో సో ఖచ్చితంగా మనకి గ్రీన్ కార్డ్స్ అవ్వచ్చు, లేదంటే సాలరీ గ్రోత్ అవ్వచ్చు, ఇలాంటివి కూడా డెఫినెట్ గా ప్రాబ్లం అయితే అయింది. ఇంకా స్టాక్ మార్కెట్ అయితే మీకు తెలుసు ఫ్రెండ్స్, లైక్ స్టాక్ మార్కెట్ యాజ్ యూజువల్ లైక్ ఆబ్వియస్లీ అప్స్ అండ్ డౌన్స్ అయితే చూడక. సో ఇంకా ప్రతి డెసిషన్కి గుడ్ బ్యాడ్ అని చెప్పి ఉన్నట్టే సో దీనికి కూడా కొన్ని ప్రోస్ కాన్స్ ఉంటాయి. సో గుడ్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి లైక్ యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం అయితే లైక్ బూస్టప్ అయితే అయింది. అండ్ అలానే లైక్ లోకల్ జాబ్స్ కానీ ఇవన్నీ బాగా వస్తాయి. సో దట్ లైక్ స్టీల్ కానీ ఆటోమేటివ్ అండ్ అలానే లైక్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి ఫ్యాక్టరీస్ ఫర్మ్స్ అన్నీ లైక్ న్యూ పీపుల్ని వాళ్ళని తీసుకుంటారు. లాట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా జరిగిద్ది. సో డెఫినెట్గా ఇది గుడ్ థింగ్. అండ్ ఆల్సో లైక్ ఏదైతే ట్రేడ్ డిఫెక్ట్స్ ఉన్నాయో లైక్ వేరే అదర్ కంట్రీస్ మీద డిపెండింగ్ సో అవన్నీ తగ్గిపోతాయి అనమాట ఇంపోర్ట్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ చైనా. ఆల్సో లైక్ నెగోషియేషన్స్ కానీ ఇలాంటి ఏమన్నా ట్రేడ్ డీల్స్ ఏమన్నా ఉంటే అవి కూడా లైక్ గుడ్ టర్మ్స్ చూసుకోవచ్చు. సో దట్ లైక్ నేషనల్ సెక్యూరిటీ కూడా బాగా స్ట్రెంత్ అయ్యిద్ది. సో ద మెయిన్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి డెఫినెట్గా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆల్రెడీ ఇప్పటికే లైక్ పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు అది ఇది అని చెప్పి లైక్ బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేసి సో లాట్ ఆఫ్ ట్రబుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇండియన్స్ కానీ ఎస్పెషల్లీ ఫన్ స్టూడెంట్స్. సో దీనివల్ల ఏంటంటే ఈ ఇంపోర్ట్ ట్యాక్స్ వల్ల ప్రైసెస్ అయితే డెఫినెట్గా టూ మచ్ హై అయిపోయింది. లైక్ కార్స్ కానీ డైలీ ఫుడ్ కానీ ఎలక్ట్రానిక్స్ ఫ్యూయల్ సో ఏదైనా ఆల్సో లైక్ బిజినెస్ ఇలాంటివి చేసే వాళ్ళకి కూడా టూ మచ్ అయిపోతాయి. లే ఆఫ్స్ ఇవన్నీ కూడా అవుతాయి. సో ట్రేడ్ వార్ అయితే లైక్ మనం చూస్తున్నాము లైక్ మేమేమన్నా తక్కువ అని చెప్పి లైక్ కెనడా అండ్ మెక్సికో కూడా రిటర్న్ ట్యాక్స్లు బాగానే వేస్తున్నారు. సో ఇవి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ మనం ఫేస్ చేసేది. సో ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. సో ప్లీజ్ టేక్ కేర్. అండ్ ఆల్సో లైక్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే లైక్ కమెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ.